హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నా లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ప్రతిరోజు షూటింగ్సే ఉన్నాయి నాకు. నేను వచ్చేసి మళ్ళీ సీరియల్లో చిన్న క్యారెక్టర్ ఏంటంటే పని మనిషి క్యారెక్టర్ అండి. కంటిన్యూటీగా ఉంది. ఏంటంటే నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా నేను వదులుకోను. ఏ క్యారెక్టర్ అని ఆఖరికి అడకదిని క్యారెక్టర్ వచ్చినా వదులుకోను. ఎందుకంటే ఈ రోజుల్లో క్యారెక్టర్ రావడం అనేది చాలా గ్రేట్ అనుకోవాలి మన లైఫ్లో. ఎందుకంటే ఎంతోమంది ఆడిషన్స్కి వెళ్తేనే సెలెక్ట్ అయ్యి కావడం వల్లనే మనకి షూటింగ్స్ వస్తున్నాయి. కానీ నేను ఏ ఆడిషన్స్కి వెళ్ళకుండానే నాకు చాలా క్యారెక్టర్ వస్తున్నాయి కాబట్టి నేను ఏది వదులుకొని ప్రతి ఒక్కటి చేస్తా. నేను అందంగా ఉన్నాను, నేను స్మార్ట్గా ఉన్నాను, ఎప్పుడు నేను ఫీల్ కానండి. నేను అందంగా ఉన్నాను కదా, నేను ఈ షూటింగ్ చేయను, ఆ షూటింగ్ చేయను, పని మంచి క్యారెక్టర్ చేయను, బాగా రిచ్గా చేస్తాను. నేను ఎప్పుడు అనుకోను. రిచ్ క్యారెక్టర్ వచ్చినా వదులుకోను, పని మంచి క్యారెక్టర్ వచ్చినా వదులుకోను, అడకదినే క్యారెక్టర్ వచ్చినా వదులుకోను. ఒక ఆర్టిస్ట్ ముందు కోరుకోవాల్సింది ఏంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తామని అనుకుంటేనే మనకి ప్రతి ఒక్క దాంట్లో ఛాన్స్ వస్తుంది. మన టాలెంట్ చూసే ప్రతి ఒక్క సీరియల్ వస్తుంది. ఈ సీరియల్ వల్ల నాకు ఇంకో సీరియల్లో ఛాన్స్ రావడం అట్లా వస్తుంది అన్నట్టు. అందుకే నేనైతే ఏ సీరియల్ షూటింగ్ అయినా వదులుకొని అన్నీ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే లైఫ్లో మనకి షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకైతే చాలా పిచ్చి కూడా షూటింగ్స్ అంటే. నేను ప్రతి ఒక్క క్యారెక్టర్ చేయాలనేది నా కోరిక. నేనైతే మళ్ళీ సీరియల్లో పని మనిషి క్యారెక్టర్కి చిన్న 2 డైలాగులు వేసాను అంతే. 2-3 టేక్లలో అయిపోయింది. ఏం చక్కగా ఇంకా ఎంజాయ్ చేశాను అనుకోండి. షూట్ అయిపోయినాక ఇంకా ఈవినింగ్ దాకా వండేసి వచ్చేసిన. నేనైతే షూట్లోనైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అందరితో మాట్లాడుకోవడం అందరితో బాగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఏ సీరియల్లో వచ్చిన మెయిన్ ఏంటంటే మా ఊరు వాళ్ళైతే ప్రత్యేకంగా చూస్తారు నేను సీరియల్లో వస్తున్నానంటే. అందుకే నేను సీరియల్లో చేస్తున్నాను, సినిమాలలో కూడా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే భానుమతి సీరియల్లో కూడా చేశాను కదా, పెళ్లి సీన్లో ఆల్రెడీ వచ్చాను. అది కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు కానీ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేసిన. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి. షూటింగ్ అంటే ఎంత కష్టం తెలుసా అండి. ప్రతి ఒక్క దాంట్లోనే కష్టం ఉంటుంది. మనకి ఊకినే డబ్బులు రావండి, మనం ఎంతో కష్టపడితేనే వస్తాయి. వాళ్ళు ఇచ్చే 2500 3000కి చాలా కష్టపడాలి మనము. చాలామంది అనుకుంటారు ఆమెకేంటారు 2000 3000 వస్తున్నాయి ఒక రోజుకి వచ్చి అనుకుంటారు. కానీ దాంట్లో ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి. ఆర్టిస్ట్ అంటే కష్టపడాలి. నిజం చెప్పాలంటే పనికి వెళ్ళడంలో కూడా అంత కష్టం ఉండదు. చూడండి ప్రతి ఒక్కరు దీంట్లో కష్టపడాల్సిందే. ఈ ప్రతి ఒక్క ఆర్టిస్టు, కెమెరా మ్యాన్స్, మేకప్ మ్యాన్స్, డైరెక్టర్లు, మేనేజర్లు ప్రతి ఒక్కరు కష్టపడింది అయితే ఏ పని కాదండి. నిజంగా పొలమైనా పండడానికి ఈజీగా, పొలం పండిస్తానికని ఈజీగా ఉంటుంది. కానీ షూటింగ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా 100 మందితో కూడిన పని. 100 మంది చేతులు వేస్తేనే పని అవుతుంది. అక్కడైతే నాకు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను షూట్లో భోజనం చేయడం కూడా. ఎప్పుడు బాక్సే తీసుకెళ్తా కానీ ఈసారి నేను భోజనం అక్కడే చేశాను. ప్రతి ఒక్కటి వీడియో అప్లోడ్ చేసుకున్నాను. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కటి నా వీడియో మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్క లొకేషన్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సీరియల్ షూటింగు ఇవన్నీ. కానీ పెంకులు అనుకుంటున్నారా? పెంకులు కాదండి, పెంకులు లాంటి రేకులు ఆ సీరియల్లో ఉన్న వీళ్ళిద్దరూ పిల్లలు. మంచి వీళ్ళతో కూడా కాసేపు ఎంజాయ్ చేశాను అన్నట్టు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అక్కడ ఒక పండు కనిపిస్తే ఆ పండ్లు కోసుకొని మరి అందరం కలిసి తిన్నాము. ఆ చెట్టు కూడా చూపిస్తున్నాను చూడండి. పల్లెటూరులోనైతే చాలా ఉంటాయి చెట్లు, కానీ చాలా స్వీట్గా ఉన్నాయి. కాయలు అయితే బాగున్నాయి. ఇంకా మేమంతా ఇది సాయంత్రం అయింది చూడండి. ఉదయం 6కి వెళ్తాకే సాయంత్రం 7 6 అవుతుంది. ఈ టైంలో కూడా నేను చిన్న స్మాల్ వీడియో చేసుకున్నాను. ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనేసి ఒక వీడియో చేశాను. చూడండి ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. చాలా కష్టపడాలి కదా, డబ్బులు ఊకనే రావన్నట్టుగా. ప్రతి ఒక్క సాయంత్రం అయితే బర్త్డే పార్టీ కూడా చేసుకున్నామండి. ప్రతి ఒక్క నా వీడియో మిస్ కాకుండా చూడండి.